హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ప్రకృతిలో ధ్యానం చేద్దామని ఇక్కడికి వచ్చాను. ప్రకృతిలో ధ్యానం చేసి ప్రకృతి యొక్క అందాలను, ధ్యానం యొక్క అనుభవాలను మీకు తెలియజేస్తాను. చూడండి, చుట్టూ ప్రకృతే. ఇది ఒక సినీ తోట. రైతులు బాగా పంట పండింది. ఆయనకి మంచి జరగాలని, రైతుకు మంచి లాభాలు రావాలని ప్రార్థిస్తున్నాను. మీరంతా కూడా ఆయనకు మంచి జరగాలని ఒకసారి మనసులో అనుకోండి. ఎందుకంటే రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది, ప్రజలు బాగుంటారు అనుకుంటుంది కదా. అందుకని అందరూ రైతు బాగుండాలని కోరుకోవాలని మీకు అందరికీ హాయ్ చెప్తున్నాను. సో ఈ ప్రకృతిలో ఈ ధ్యానం చేసి ధ్యానం యొక్క అనుభవాలను ఈరోజు మంచి కాన్సెప్ట్ కూడా చెప్తాను. అది ఇప్పుడు రివీల్ చేయను, చెప్తాను. ఏంటంటే, ఉప్పు కపురంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచులు జాడవేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయ ఈశ్వదాభిరామ వినురవేమా. దీని యొక్క అర్థము, తర్వాత దీంట్లో భగవద్గీతలో కూడా ఏం చెప్పారో దీని గురించి కూడా ఈరోజు సెట్ చేసుకుందాం. సో అంతవరకు ధ్యానం చేసి మళ్ళీ వీడియో చేస్తున్నంతవరకు స్టే ట్యూన్. థ్యాంక్ యూ. జగద్గురు పితామహ సుభాష్ పత్రిజీ గారికి ఆత్మకు ప్రణామాలు. గురువారికి గురువైన సదానంద యోగి మహారాజుకు ఆత్మకు ప్రణామాలు. పరమ గురువులందరికీ ఆత్మకు ప్రకటన ప్రణామాలు. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు ఆత్మకు ప్రణామాలు. నాకు ధ్యానం నేర్పిన పాండురంగ శెట్టి దంపతులకు ఆత్మకు ప్రణామాలు. తట్టపతి దంపతులకు ఆత్మకు ప్రణామాలు. మునిబాబు దంపతులకు ఆత్మకు ప్రణామాలు. విశ్వంలోని పిరమిడ్ మాస్టర్లందరికీ ఆత్మకు ప్రణామాలు. విశ్వంలోని హాస్టల్ మాస్టర్లందరికీ ఆత్మకు ప్రణామాలు. విశ్వంలోని గౌతమ బుద్ధునికి ఆత్మకు ప్రణామాలు. విశ్వంలోని రమణ మహర్షికి ఆత్మకు ప్రణామాలు. విశ్వంలోని రామకృష్ణ పరమహంసకు ఆత్మకు ప్రణామాలు. విశ్వంలోని వివేకానందానికి ఆత్మకు ప్రణామాలు. విశ్వంలోని యోగి యమనకు ఆత్మకు ప్రణామాలు. విశ్వంలోని పోతులు ఏ బ్రహ్మకు ఆత్మకు ప్రణామాలు. విశ్వంలోని ఋషులు రాజర్షులు బ్రహ్మర్షులకు ఆత్మకు ప్రణామాలు. విశ్వంలోని మునులు మునీశ్వరులకు ఆత్మకు ప్రణామాలు. విశ్వంలోని యోగీశ్వరులకు ఆత్మకు ప్రణామాలు. విశ్వంలోని నాగసాధువులకు అఘోరాలకు ఆత్మకు ప్రణామాలు. ఓం శ్రీ గురుబ్రహ్మ ఓం శ్రీ గురుబ్రహ్మ నమః. బుద్ధం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, ధ్యానం శరణం గచ్ఛామి. ఆనాపానాసతి, శ్వాస మీద ధ్యాస. గురు బ్రహ్మ గురు విష్ణువు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఓం శ్రీ గురుబ్రహ్మే నమః. ధ్యానంలోకి. ఓం శ్రీ గురుబ్రహ్మే నమః. ధ్యానం చేశాను, హాఫ్ అన్ అవర్ చేశాను. చాలా బ్రహ్మాండంగా ఉంది. చల్లని గాలి. నాకు ఎన్నో ఆలోచనలు వస్తున్నాయి. ఆలోచనలన్నీ కట్ చేసుకుంటూ పోతున్నాను. ఎంత కట్ చేసుకుంటూ ఉంటే నాకు చల్లని గాలి వచ్చేస్తుంది. ఆలోచనలన్నీ వచ్చినట్టే వస్తుంటాయి. అదేంటో కానీ 90% వచ్చినట్టే వస్తుంటాయి. అది దానిలో గురుగారు కూడా అదే విషయం చెప్పారు. మీకు వచ్చే ఆలోచనలన్నీ 90% వచ్చినట్టే వచ్చి రిపీట్ అవుతూనే ఉంటాయి. నిమిషానికి 10,000 ఆలోచనలు వస్తాయి, ఒక రోజుకు 60,000 ఆలోచనలు వస్తాయి అని కూడా చెప్పాను. సో ఆలోచనలను తగ్గించుకోవడం అంటే అంత ఈజీ కాదు. మన ఆలోచనలు తగ్గించాలంటే చాలా సాధన చేయాలి. ఆలోచన తగ్గిపోయే కొద్దీ మనసు శూన్యమైతే ఆలోచన రహిత స్థితికి వస్తే ఆ స్థితి ఎలా ఉంటుందంటే బ్రహ్మానందం స్థితి. ఆ స్థితికి వచ్చిన మనిషి ఒక యోగి. ఆయన ఏది దేని గురించి ఆలోచించాడు, బ్రహ్మానందం మాత్రమే పొందుతాడు. ఎలాంటి కోరికలు లేకుండా, ఎలాంటి ద్వేషాలు లేకుండా, ఎలాంటి ఆచరణ లేకుండా అంత అద్భుతంగా ఉంటుంది. కానీ మనిషి అనేవాడు ఖచ్చితంగా ఆశలు కోరికలు ఉంటాయి కదా. సో అలాంటివి ఇప్పుడు మనం ఈ వీడియోలో డిస్కస్ చేయడం లేదు. ఆల్రెడీ కొన్ని వీడియోలు చెప్పాను. ఇప్పుడు మనము మనిషి జీవన ప్రమాణంలో ఎలాంటివి ఉన్నాయి ఆల్రెడీ చెప్పాను. యమన్ గారు ఏం చెప్పారంటే, ఉప్పు కపురంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచులు జాడవేరు
పురుషులందు పురుషులందు పుణ్య పురుషులు వేరయా విశ్వదాభిరామ వినురవేమా అని యమున గారు చెప్పారు. అందరూ మనుషులంతా ఒకటే. మనిషి ఉత్తమైన జన్మ. అలాంటి ఉత్తమైన జన్మలో చాలామంది 90% ఒక రకంగా ఉంటారు, 1% ఒక రకంగా ఉంటారు. పురుషులందు పుణ్య పురుషులు. ఇప్పుడు ఉప్పు కర్పూరం 2 తెల్లగా ఉంటాయి, కానీ ఉప్పు ఎలా ఉంటుంది? ఉప్పుగా ఉంటుంది. కర్పూరం అది చాలా మధురమైన వాసనతో వస్తుంది. ఆ వాసన చూస్తే మళ్ళీ మళ్ళీ మనం దేవునికి ఎందుకు అర్పిస్తున్నాము? కర్పూరాన్ని ఎందుకు వెలిగిస్తున్నాము? దేవుడికి మంచి సువాసన అందిస్తే దేవుడు మన కోరికలు తీరుస్తాడు. చూసారా? మనిషి చేసే ప్రతి క్రియ, ప్రతి చర్య స్వార్థపూరితమైనది చెప్తారు సుభాష్ పత్రిజీ గారు. ఆయనకు ఆత్మకు ప్రణామాలు. సో ఇక్కడ ఉప్పు మనిషిలోని చెడుత్వాన్ని పెంచుతుంది. ఉప్పు ఎక్కువ తింటే బీపీ రావచ్చు కదా. కర్పూరం మనం వెలిగించామనుకో మన కోరికలు తీరచ్చు తీరకపోవచ్చు. ఉప్పు వేస్తే ఖచ్చితంగా వ్యాధులు వస్తాయి. రుచులు వేరే, వాటి క్యారెక్టర్స్, వాటి యొక్క స్థితులు వేరే, వాటి యొక్క రుచులు వేరే, వాటి యొక్క స్థితులు, సహజ స్థితులు వేరే. అలాగే మనుషులలో కూడా పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా. పురుషులు ఉన్నారు, దాదాపు 800 కోట్ల మంది ఉన్నారు ప్రపంచంలో. అందులో పుణ్య పురుషులు ఎంతమంది? ఏ కోటుకు 2-3 ఉంటారు. మన ఇండియాలో అయితే ఒక రతన్ టాటా, ఆయన ఎన్నో లక్షల కోట్లు దానం చేసినాడు. నిస్వార్థపరుడు, పెళ్లి కూడా చేసుకోకుండా దేశ సేవ చేశాడు. అలాంటి రెండో ఆయన అజిత్ ప్రేమ్జీ అని ఒక ఆయన, ఇప్పుడు చైర్మన్ ఆయన అంతే, ఆయన దానపరుడు. మూడో ఆయన శివనాడార్, HCL అనే కంపెనీ ఉంది, సాఫ్ట్వేర్ కంపెనీ అండ్ హార్డ్వేర్ కంపెనీ కూడా. HCL ల్యాప్టాప్స్ ఉంటాయి కదా, HCL. ఆయన అంతే, ఆయన కూడా దానకరుణుడు. ఎంత దానకరుణుడు అంటే దాదాపు వాళ్ళ సంపాదనలో 60-70% దానమే. వాళ్ళ చారిటీ ట్రస్ట్ ఉంటుంది, ఆ ట్రస్ట్కు దానం చేస్తారు, వాళ్ళ కార్యక్రమాలు చేస్తుంటారు. అలాంటి మహానుభావులు పురుషులలో పుణ్య పురుషులు. వాళ్ళ జన్మకు వాళ్ళు తెలుసుకున్నారు లేదు, కానీ వాళ్ళు చేసిన ఈ ఏదైతే మంచి పని మాత్రమే గుర్తిస్తాడు. ఎవరు? కర్మ సాక్షులు. కర్మసాక్షులు చెప్పాను, 18 సాక్షులు. కర్మసాక్షులు 18 మంది వాళ్ళు గుర్తించారు. వాళ్ళకు మంచి జీవన విధానాన్ని వాళ్ళే క్రియేట్ చేసుకుంటారు. ఆ కర్మ ఏవైతే ఈ పుణ్య పురుషులు ఉంటారు వాళ్ళు. దానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం. ఒక 3 మనుషులు స్వర్గం ద్వారం దగ్గర వేచి ఉన్నారు. అంటే చనిపోయారు, ఇంకా స్వర్గానికి వెళ్ళాలి. ఫస్ట్ వాళ్ళ క్రియ ఏంటంటే, నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే స్వర్గానికి వెళ్ళాలి. ఫస్ట్ మామూలుగా అయితే నరకానికి కొందరికి వెళ్తారు. ఈ స్వర్గం నరకం గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు వెళ్ళారు అక్కడికి. అంటే మనుషుల పురుషులందు పుణ్య పురుషులు ఎలా ఉంటారో చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్. ద్వారకం దగ్గర వెళ్ళిన తర్వాత అక్కడ ఫస్ట్ మొదటి వ్యక్తి వెళ్ళాడు. అయ్యా, నేను సర్వశాస్త్ర పారంగుణ్ణి, ఎన్నో శాస్త్రాలు నేర్చుకున్నాను, చాలా గొప్పోడిని, నా గొప్పతనం చూసి నన్ను స్వర్గంలోకి పంపండి, ఆ ద్వారం ఓపెన్ చేయండి, నేను లోపలికి వెళ్తాను. అప్పుడు ఆ ద్వారపాలకుడు ఏమంటాడంటే, అయ్యా, మీకు గ్రంథ పరిచయం అంటే శాస్త్రాలలో గ్రంథం గురించే మీకు ఐడియా ఉంది, కానీ అనుభవం లేదు, మీకేం అనుభవం లేదు, కష్ట నష్టాలు అంటే తెలియదు, మంచి చెడని తెలియడం లేదు, అందుకని మీరు స్వర్గంలోకి అనర్హులు, మీరు వెళ్ళిపోండి, నరకానికి వెళ్ళిపోండి అని చెప్తారు. ఏం చేస్తాడు ఆయన? పక్కకు వచ్చేసాడు. రెండో అతను వెళ్ళాడు.
రెండో అతను వెళ్ళాడు, అయ్యా నేను ఎన్నో యజ్ఞాగాదులు చేశాను, ఎన్నో పూజలు చేశాను, నేను చాలా గొప్పోడిని, నన్ను స్వర్గంలోకి పంపేయండి అని చెప్తాడు. అప్పుడు ద్వారపాలకుడు ఏం చెప్తాడు, అయ్యా మీరు పూరితంగా మీకు మీ స్వార్థం కోసం యజ్ఞాగాలు చేశారు, పూజలు చేశారు, ఇతరులు బాగుండాలి కానీ కోరుకోలేదు, కాబట్టి మీరు కూడా స్వర్గానికి అనర్హులు అని పంపిస్తారు. చూసారా, యజ్ఞాదులు అన్నీ చేశాడు, పూజలు ఎన్నో చేశాడు, ఆయన శాస్త్రాలన్నీ చదివాడు, ఎన్నో చేశాడు, ఎన్నో రాశాడంట. కానీ ఆయనకి ఇద్దరికీ స్వర్గానికి ఎంట్రీ లేదు, ప్రవేశం లేదు. ఇప్పుడు మూడో అతను వచ్చాడు. మూడో అతను వచ్చి, అయ్యా నేను ఒక చిన్న రైతును, నమస్కరించే స్వామి, నేను ఒక చిన్న రైతును, నాకున్న 2 ఎకరాల పొలంలో పంటలు పండించి వెళ్ళే దారి పంటలు పండించి నేను అక్కడే గుడిసి కట్టుకొని బాగా పంటలు పండించి వచ్చిపోయే దారి బాటసారులకు నాకున్న దాంట్లో వాళ్ళు కొద్దిగా పెట్టి నేను కొద్దిగా తింటూ కాలం గడిపాను. ఇప్పుడు నేను చనిపోయి ఇక్కడికి వచ్చాను, నాకు స్వర్గానికి నాకు స్వర్గంలోకి అవకాశం ఇవ్వండి అంటే, అయ్యా మీ గురించి మీరు చెప్పిన, మీరు తిని మీరు 10 మందికి పెట్టి మీరు తిన్నారని చెప్పారు కదా, దాని గురించి మేము ఎంత చెప్పినా ఎంత తక్కువ, ఎంత గొప్ప పొగిడినా తక్కువే. మీరు కొద్దిగా ఉంచుకున్నారు, కొద్దిగా పెట్టారు, కొద్దిగా దానం చేశారు, ఆ దానం గుణం చాలా గొప్పది, మిమ్మల్ని మేము పొగడలేము, మీరు ఖచ్చితంగా ఈ స్వర్గానికి అర్హులు, మీరు స్వర్గంలోకి రండి అని చెప్పి సాదరంగా ఆహ్వానించారు. చూసారా, ఆయన పుణ్యపురుషుడు, మిగతా ఇద్దరు పురుషులు. ఇక్కడ ఈయన పండించిన పంటలో 10 మందికి పోయి బాటసారులకు ఆహారం ఇస్తూ, సౌకర్యాలు కల్పిస్తూ, వాళ్ళకు కావాల్సిన వస్తువులు ఏర్పాటు చేసి, వాళ్ళకు సాయం చేసి, వాళ్ళకు సర్వీస్ చేశాడు, సేవ చేశాడు. మానవ సేవే మాధవ సేవ అన్నారు. మానవ సేవే మాధవ సేవ చెప్పాడు కదా. మానవులు సేవ చేశాడు, ఇప్పుడు మాధవం దగ్గరికి వెళ్తున్నాడు. అదే పురుషులందు పురుషులు వేరయ్యా అనేది అర్థమైంది కదా. సో నువ్వు ఎన్ని యజ్ఞాగతులు చెయ్యి, నువ్వు ఎంతో శాస్త్రాలు నేర్చుకో, కానీ ఎవరైతే 10 మందికి, 2 3 సాయం చేస్తారో, 10 మందికి సాయం చేస్తారో, ప్రజా సేవ చేస్తారో వాళ్ళకు మాత్రమే స్వర్గంలోకి ఎంట్రీ అని ద్వారకాడు వాళ్ళు చెప్పారు. చూసారా, ఇది. అలాగే ఇంకో చిన్న ఉదాహరణ, ఒక ఊరిలో ఒక పండితుడు ఉండేవారు. అతను గుడి దగ్గర డైలీ గుడిలో పూజ చేసి వచ్చిన ఏదో దక్షిణతో ఇంటిని గడిపేవాడు. కానీ ఆ పూజారి యొక్క భార్య ఎప్పుడు డబ్బుల కోసమును బంగారు కోసమును ఎదిస్తుండేది. నాకు బంగారు కావాలి, డబ్బులు కావాలా, నీకు ఈ పూజారికి ఏం డబ్బులు వస్తున్నాయి, ఏదో భక్తులు వేసిన దక్షిణతోనే ఆయన జీవితం గడిపేస్తున్నాడు. అట్లా జరుగుతుంది. ఆయన రోజు అతను బ్రాహ్మణ్ణి వేధిస్తుంది, ఆ స్వామిని ఎదిస్తుంది, భర్తను రోజు ఎదిస్తుంది. పాపమైన నిజాయితీపరుడు, దేవుణ్ణే నమ్ముకున్నాడు, భక్తిగా ఉన్నాడు, చేస్తున్నాడు. ఒకరోజు కలిపురుషుడు మారువేషంలో వచ్చి కలిపురుషుడు ఏం చేశాడు, ఇంటి దగ్గరికి వచ్చి, ఉత్తముడా, బ్రాహ్మణోత్తముడా, మీ భార్య, నేను రోజు ఇదే దారిలో వెళ్తుంటాను, మీరు రోజు గొడవ పడుతున్నారు బంగారం డబ్బుల కోసము, మీకు ఒక చిన్న నేను మంత్రం చెప్తాను, నేను చిన్న పని చెప్తాను, అది మీరు చేస్తే మీకు ఎన్నో బంగారము ఎంత కావాలంటే అంత వస్తుంది, నేను ఒక చిన్న పని చెప్తాను, ఆ పని చేయడం చాలా చెప్తాను. కలిపురుషుడు
ఎలాంటాడు, ఎప్పుడెప్పుడు చెడును ప్రవేశించి వాళ్ళు ప్రవేశించి చెడగొడదామని మనిషిని చెడగొడతామంటారు. అప్పుడు భార్య ఇదేదో బాగుంది స్వామి, చెప్పండి స్వామి అని చెప్పి ఆయన ఏరుకుంటాడు. ఆయన ఒక సన్యాసిలాగా ఉంటాడు అన్నమాట, కలిపురుషుడు. పాపం ఆయనకు ఈ బ్రాహ్మణుడికి ఉత్తముడికి పాపం ఈ పూజారి స్వామికి సరే చెప్పండి స్వామి అని చెప్పి ఏదో వినమ్రంగా అడుగుతాడు. ఏం లేనైనా నువ్వు ఒక యాగం చెయ్యి, నువ్వు యాగం చేసేటప్పుడు ఆ యాగగుండం ఉంటుంది కదా, అందులో నువ్వు ఎన్నిసార్లు అందులో ఎంగిలి ఉంచితే అన్ని బంగారు నాణ్యాలు నీ ఒళ్ళో వచ్చి పడతాయి అని చెప్తాడు. అయ్యో స్వామి, ఇదేం స్వామి, యజ్ఞగుండంలో మీరు ఎంగిలి ఉంచమంటారు? లేదు, నీకు బంగారం కావాలంటే ఆ పని చెయ్యి, లేదంటే లేదు, నీ ఇష్టం అని చెప్పేసి అక్కడి నుంచి జారుకుంటాడు. అప్పుడేం చేస్తాడు బాపనాయనకు, సరే యాగం అది యాగం చేస్తే ఎంగిలి ఉంచాలా, అందులో ఇది లాలజలం ఉంచాలి కదా, ఎట్లని తలకింద పడుతూ ఉంటాడు. యజ్ఞం అనేది పవిత్రమైంది, దాంట్లో లాలజలం ఎలా ఉంచుతారు? ఉంచరు. బాపనాయనకి ఇష్టం లేదు. భార్య పట్టుబట్టి యాగానికి రెడీ చేస్తుంది. అది చేస్తుంది. ఈ మాటలు ఆ మాటలు ఏంటంటే గొడవ పడతా అంటే ఎవరెవరు పక్కన వాళ్ళు వినేసి అందరికీ ఊరంతా స్ప్రెడ్ అయిపోతుంది. ఇట్లా యజ్ఞగుండంలో లాలాజలం ఇస్తే బంగారు నాణ్యాలు వస్తాయంట. అందరూ ఊరంతా వచ్చేసినారు, ఎక్కడికి గుడి దగ్గరికి వచ్చేసినారు. ఊరంతా వచ్చేసినారు, ఇంకా వచ్చేస్తున్నారు. వచ్చేసి బాపనాయన పూజారి స్వామి మీరు తొందరగా యజ్ఞం చేయండి, మేము నువ్వు చేయకపోయినా మేము లాలాజలం నుంచి మాకు బంగారు నాణ్యాలు అని చెప్పేసి అందరూ పూజ చేస్తారు. ఆయన సరే అని చెప్పేసి దేవుని మీద భారం వేసి స్వామిని వేదిక అని చెప్పేసి ఆయనైతే యజ్ఞంలో ఉండే అగ్నిని వెలిగిస్తాడు, కట్టెలు పెట్టి యజ్ఞంలో వెలిగిస్తానే ఈయనకు భక్తి, దేవుడు ఒక పూజారి, ఈయనకు తెలుసు సర్వం, దేవుడు అగ్నిదేవుడు, ఆయన మీద ఎలా ములుస్తావు, ఎలా లాలాజలం ములుస్తారని చెప్పి ఆయన బాధపడుతుంటాడు. ఆయనకు ఊహించడం అస్సలు సుతారం ఇష్టంలే. వాళ్ళ భార్య ఉంచుతుంది, బంగారం నాణ్యాలు వచ్చేస్తాయి. ఫస్ట్ వాళ్ళ భార్య లాలాజలం వదిలేస్తుంది యజ్ఞంలో, ఓ బంగారం నాణ్యం చేతులు పడిపోతుంది. అందంగా ఊళ్ళందరూ వచ్చి అగ్నిలో లాలం చేసి బంగారం తీసుకుని ఇట్లా చేస్తుంటారు అనమాట. స్వామి మాత్రం, పూజారి మాత్రము ఎటువంటి పరిస్థితుల్లో లాలాజలము అగ్నిగుండంలో వేయడు. ఆయనకు తెలుసు అది పవిత్రమైన అగ్నిదేవుడు, ఆయన మనమేంది గొప్పోడు, పురుషులందరూ పుణ్యపురుషుడు తెలుసు కాబట్టి. అప్పుడు సరే అని చెప్పేసి అందరూ స్వామి అయితే ఉంచలే, పూజారి ఎక్కడికి కాక సరే అయిపోయింది. అందరూ బంగారాలు తీసేసుకుని ఇళ్ళకి వెళ్ళిపోయినారు. భార్య కూడా ఉంచుకునింది. స్వామికి ఎందుకు పూజారికి ఆ ఊరిలో ఉండడానికి ఇష్టం ఉండడం లేదు. అందరూ బంగారంతో భార్య సతాయిస్తా అంటే ఆడ ఉండకుండా ఒక్క నిమిషం, ఓం శ్రీ గురుబ్రహ్మణ్మ, క్షమించండి. అప్పుడు పూజారికి ఆడుండడం ఇష్టం లేకపోయింది. అందరూ బంగారాలతో అందరూ సంతోషంగా కేకులు వాకలు వేస్తారని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. బంగారం వచ్చింది అందరూ ఏమి తీసుకుంటారు. పూజారికి పాపం ఆ ఊరిలో ఉండబుద్ధి కావడంలే. బంగారం అంతా ఎవరింట్లోకి వెళ్ళిపోయినారు. స్వామి ఆ ఊరిలో ఉండబుద్ధి కావడం లేదు. ఏంది పవిత్రమైన యజ్ఞగుండంలో లాలాజలం ఉంచినారని చెప్పేసి మనసు అంతా కకాకం అయిపోయింది. ఆ ఊళ్ళో ఉండకూడదు. భార్యను అడిగినాడు, మనం ఈ ఊళ్ళో ఉండకూడదు, వెళ్ళిపోదాం రా అని చెప్పి. మనం ఉండకూడదు రా, వెళ్ళిపోదామని చెప్పిస్తే భార్య ససేసంగా ఉంటుంది. లేదు, నువ్వు లేకపోతే నేను కూడా ఉండలేను కదా, నువ్వు ఖచ్చితంగా రావాలని చెప్పేసి భార్యను లాక్కొని వస్తాడు. లేదు, బంగారం ఉంది, నువ్వు మళ్ళీ యాగం చేయి, ఇంకోసారి చేయంటే లేదు, నువ్వు ఖచ్చితంగా మంది తప్పు, దేవుడు ఒప్పుకోడు, మీరు చేసినంత తప్పు అని చెప్పేసి భార్యను బలవంతంగా ఊరి నుంచి బయటికి పిలుచుకొని వస్తాడు. దాదాపు ఒక 2 పర్లాంగులు అంటే ఒక 400-500 మీటర్లు వచ్చిన తర్వాత ఊరు మొత్తం అగ్ని
భగ్గుమనిపోయింది. మొత్తం ఊరంతా కాలిపోతుంది. పొగలు వచ్చేస్తున్నాయి, పొగలు వస్తున్నాయి. మొత్తం ఊరంతా, ఒక గుడి తప్ప ఊరంతా మొత్తం కాలిపోతుంది. అయ్యో ఊరంతా కాలిపోతుంది. భార్య అడుగుతుంది సో పూజారిని, స్వామి ఊరంతా కాలిపోతుంది. ఊరంతా కాలిపోతుంది. దగ్గర కొంచెం దూరంలో చూస్తే ఎవరైతే వీళ్ళకి చెప్పారో స్వామి ఇట్లా అగ్నిగుండంలో లాలజలం చూస్తే మీకు బంగారం వస్తుందో, దూరం చెట్టు కింద కూర్చొని తపస్సు చేసుకుంటాడు ఒక స్వామి. అప్పుడు భార్యాభర్తలు ఇద్దరు పరిగెత్తుకుంటూ పోతారు. స్వామి ఈమ పోయి ఆయన కాళ్ళ మీద పడుతుంది. స్వామి క్షమించండి స్వామి, ఇదిగోండి ఇట్లా కాలిపోతుందంటే, అప్పుడు మెల్లగా కళ్ళు తెరిచి స్వామి కలిపురుషుడు, నాయనా ఇన్ని రోజులు నువ్వు ఆ ఊళ్ళో ఉండవు కాబట్టి ఆ ఊరు కాలిపోలేదు, నువ్వు ఉండబట్టి ఆ ఊరు కాలేదు. ఎప్పుడైతే అగ్నికి మీరు లాలజలం ఉంచారో అప్పుడే ఆ ఊరు కాలిపోవాలి. నువ్వు ఉన్నావు కాబట్టి ఇన్ని రోజులు ఆ ఊరు నిలబడింది అని చెప్తే, ఈమె పూజారి భార్య కాళ్ళ కూడా పడకబడి స్వామిని తప్పు చేశాను క్షమించని చెప్పి భర్తకు క్షమించమని అడిగి స్వామి కలిదేవునికి కృతజ్ఞత చెప్పి మళ్ళీ వేరే ఊరికి వెళ్ళిపోతారు. చూసారా, ఒక పుణ్యపురుషుడు ఉంటే ఆలోచన ఎలా ఉంటుందంటే ఎప్పుడు పాజిటివ్గానే ఉంటుంది. ఆకర్షణకు లోను కాడు పురుషుడు అనేవాడు, పుణ్యపురుషుడు ఆకర్షణ లోను కాడు. ఇలాగే చూడు, దేవుణ్ణి అగ్నిదేవుని మీద లాలజం ఇస్తే బంగారం వస్తుందని ఆలోచన ఎవరికి? అజ్ఞానులకు. అరే అగ్నిదేవుడు పంచభూతంలో ఒక దేవుడు, ఆయన మీద ఇంగ్లీమిస్తామనే ఆలోచన జ్ఞానం ఎవరికి లేకుండా పోయింది. ఒక పూజారికి ఆయనకి జ్ఞానం ఉంది కాబట్టి ఆయన పంచభూతులు ఆయన మీద ఎట్లా వేస్తుంది తెలుసు కాబట్టి, అదే పురుషులందు పుణ్యపురుషులు. కాబట్టి మీరు పురుషులుగా ఉన్నారా, పుణ్యపురుషులుగా ఉన్నారా? పుణ్యపురుషులు అంటే ఏంటి? మాట్లాడే మాట, చూసే చూపు, చేసే క్రియ, చేసే కర్మ, నడిచే విధానం అన్నీ ఎన్లైట్మెంట్ అంటే జ్ఞానంతో ఉండాలి. దివ్య వెలుగులాగా ఉండాలి. అప్పుడే నువ్వు ఒక పుణ్యపురుషుడు అవుతావు. ఏదైనా కానీ నువ్వు మాట చెప్తున్నావు అంటే ఆ మాట మీద కట్టుబడి ఉండాలి. సత్యమనే పలుకము. నువ్వు చేసే క్రియ ఏదైనా కానీ సన్మార్గము, సత్య మార్గంలో ఉండాలి. అదే ఎన్లైన్మెంట్, దివ్య జ్ఞానం. కాబట్టి మీరు పురుషులుగా ఉంటారో పుణ్యపురుషులుగా ఉంటారో అనేది మీరు ఆలోచించుకోమని నా మనవి. ఇప్పుడు ఈ ధ్యానంలో ధ్యానం చేయకముందు మీ మనస్తత్వం ఎలా ఉంది, ధ్యానం చేసిన తర్వాత మీ మనస్తత్వం ఎలా ఉంది తెలుసుకోండి. అందుకే ధ్యాన మార్గం అండి. ఒక్కసారి మీ మనస్తత్వాలు మీరు తెలుసుకోవాలంటే ధ్యానంలోకి వచ్చిన తర్వాతే మీరు బిఫోర్ ధ్యానం ఆఫ్టర్ ధ్యానం తెలుస్తారు. ఒక్కసారి ప్రయత్నించండి. ప్రయత్నం చేయాలని నా మనవి. అందరూ ధ్యాన మార్గంలోకి వచ్చి ధ్యానం చేసి మీ యొక్క స్థితులు మార్చుకోవాలని చెప్పి, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితి, మీరు ఏదైతే ఈ స్థితిలో ఉన్నారో ఉన్నత స్థితి, ఉన్నతమైన ఆలోచనలు, ఉన్నతమైన క్రియలు, ఉన్నతమైన చేష్టలు, ఉన్నతమైన నడవడిక తెలుసుకోవాలి అనేది నా అభిమతం. దయచేసి నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి నా విన్నపం, దయచేసి ధ్యాన మార్గం రండి. ఒక్కసారి వచ్చి ప్రయత్నించండి. చేసిన తర్వాత ఎవ్వరు కోరికలు తీర్చుకోవడానికి మాత్రం రావద్దండి. మీ ఆత్మను దివ్యమైన జ్యోతిగా ఎలగడానికి మాత్రమే ప్రయత్నించండి తప్ప కోరికలు తీరలేదని చెప్పి మళ్ళీ మానేద్దండి. అలా కాదు. ఏదైనా సాధన పనుపులు సమకూరధరలో నిష్పదాభిరం అనగనగ రాగమతిశీలుండు తినగ ఏము తీయనుండు సాధన పనుపులు సమకూరధరలోన విశ్వదాభిరామి ఏమన్నారు కదా ఏమనగారు. అనగనగ రాగమతిశీలుండు
పాడుతూ పాడుతూ ఉంటేనే కదా నీకు బాగా పాడటం వచ్చింది. తినక తినక ఏమో తీయనుండు, నువ్వు తింటూ తింటుంటే రేపు ఈ ఏదైతే వేప సేదుగా ఉండేది తీయకవుతుంది. సాధన పనులు సమకూరదలలోన నువ్వు సాధన చేసే కొద్దీ ప్రయత్నం చేసే కొద్దీ నీ పనులు సాధించుకుంటావు అనేది ఈ ఎన్నో ఎన్నో పద్యాలు చెప్పారు, ఎన్నో శ్లోకాలు చెప్పారు వేమన గారు. ఆయనకు ఆత్మకు ప్రణామాలు. సో ధ్యానం మార్గంలోకి వచ్చి సాధన మీ నడవడికను మీ ఆలోచన విధానం అన్నీ మార్చుకొని ఒక్కసారి ప్రయత్నించాలని కోరిక. సో ఈ అవకాశం ఇచ్చిన నా వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరికి నా ఆత్మపూర్వక ప్రణామాలు. నాకు సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి ఆత్మక ప్రణామాలు తెలియజేసుకుంటూ ఓం శ్రీ గురుభ్యో నమః. జై పత్రిజీ, జై పత్రిజీ, జై పత్రిజీ.